హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. వర్కౌట్ చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. యాక్చువల్లీ బాత్ చేస్తే ఇంకా బాగుంటుంది, అంత టైం లేదు, అందుకనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు, వాళ్ళు లేచే లోపల చేసేద్దామని స్టార్ట్ చేశాను. రాగి జావా ఒక సైడ్ పెట్టేశాను, ఇంకొక సైడ్ మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్ నైటే నానబెట్టాను. ఇలా నానబెట్టి కుక్ చేసుకోవడం వల్ల బాగా డైజెస్ట్ అవుతుంది, ప్లస్ వచ్చి తొందరగా కుక్ అయిపోతుంది. అవి కుక్ అవుతున్న టైంలోనే ఇంకా పిల్లలు లేచారు, సరే అనేసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నా. ఎప్పుడు నిద్ర లేస్తున్నా ఫస్ట్ వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళతో వండుతాను ఒక 10-15 మినిట్స్. అలా ఉన్నప్పుడు ఇక్కడ రాగి జావా పొంగిపోయింది, ఇంకా వెంటనే వచ్చాను. అలానే కంటిన్యూ చేస్తే ఇంకా అదంతా మాడిపోయి అది క్లీన్ చేసుకోవడం ఇంకా డబుల్ వర్క్ అవుతుంది అనేసి ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను తీసి. ఇంకా అలానే కంటిన్యూ చేయడం ఇష్టం లేక ఇంకా రాగి జావా ఒక 2 మినిట్స్ అలా అయితే సరిపోతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తే తొందరగా అయిపోతుంది. నేను సిమ్లో పెట్టాను, అందుకే లేట్ అవుతుంది. గ్రీన్ టీ కూడా నేను మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి జ్యూసే తీసుకుంటాను, జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. మళ్ళీ టైం ఉండదు, అందుకే మార్నింగే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ప్రిపేర్ చేసేటప్పుడే చేసుకునేస్తాను. మళ్ళీ నేను గ్రీన్ టీ అయితే తాగేసాను. గ్రీన్ టీ అయితే నేను 11 లోపలే తాగేస్తాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. తిన్న తర్వాత ఇక్కడ ఏదో జేసీపీ వర్క్ జరుగుతూ ఉంటే ఇద్దరు ఎంత ఇంట్రెస్టింగ్గా ఒక 15 మినిట్స్ అలానే చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలు సైరస్ అయితే నాకు ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలే పనులు చేయాలి, మగ పిల్లలు పనులు చేయకూడదు అని అలా అంతా ఏం లేదు. ఇంట్లో పనులు అందరూ కలిసి చేసుకుంటేనే పనులు తొందరగా అవుతాయి.